బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. సమంత ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన హీరోయిన్. సో చాలా కాలంగా ఒక 15 ఏళ్లుగా గోల్డెన్ లెగ్ అనే పేరుతో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి సమంత అందరికీ తెలుసు. సో కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది. ఇటీవల సిటాడెల్ హనీబనీతో వెబ్ సిరీస్తో ఫేమస్ అయినటువంటి సమంత మరి చాలా ఏళ్లుగా ఒక మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్, హీరోయిన్ సమంత వైరల్ కామెంట్స్ చేసింది. 15 ఏళ్ల సినీ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పుడే అవ్వలేదు, కథ ఇప్పుడే మొదలైంది అంటుంది సమంత. అంటే మున్ముందు కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మరి తన ముందు ఉన్నటువంటి వ్యూహాలేంటి, ఏం చేయబోతుంది, ముందు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి అనేది అందరికీ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సమంత చేసినటువంటి కామెంట్స్ పై. జీవితంలో సక్సెస్ వచ్చినా ఓటమి వచ్చినా రెండు పోరాటమే నేర్పాయి నాకు. ఎన్నో సక్సెస్ని చూశాను, ఓటమిని చూశాను, కానీ ఈ రెండు కూడా గెలుపు వైపు పరిగెత్తడానికి పోరాటం చేయటము, యుద్ధం చేయటం మాత్రమే నేను నేర్చుకున్నాను అంటోంది సమంత. ఇంకా చాలా పోరాటాలు కూడా చేయాల్సి ఉంది అని చెప్తూ ఉన్నారు. అయితే పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంటారు. అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. పర్సనల్ లైఫ్లో ఎలాంటి ముందడుగులు వేస్తుంది, పర్సనల్ లైఫ్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటే, గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నటువంటి పర్సనల్ లైఫ్లో తను ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది అనే విషయంపై సమంత ఫ్యాన్స్ రీగల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎదుగుతాను అని, పోరాటం చేస్తాను అని చెప్తోంది సమంత. అంటే సమంత మరి ముందు మరిన్ని సినిమాలు తెలుగులో, టాలీవుడ్లో కూడా అడుగు పెట్టబోతుంది. మళ్ళీ కమ్బ్యాక్ అంటోంది. సో ప్రజెంట్ దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మనకి అందుబాటులో ఉన్నారు శ్రీపాల్. సమంత చేసినటువంటి కామెంట్స్ గురించి మనము అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, చూస్తూ ఉన్నాము సమంత చేసినటువంటి వైరల్ కామెంట్స్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంటూ కూడా మాట్లాడుతుంది. సో పర్సనల్ లైఫ్ లో ఏదైనా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా ఉండబోతుంది? అయితే ఈ రోజు హీరోయిన్ సమంత వైరల్ కామెంట్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఆమె చేసిన కామెంట్స్ ఎందుకంటే 15 ఏళ్ల సినీ ప్రయాణాలపై అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడే అవ్వలేదు, కథ ఇప్పుడే మొదలైందని చెప్పి కూడా ఆమె ఒక కామెంట్ చేయడం వల్ల, ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మాట్లాడి తెలుస్తుంది. అయితే ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది అని చెప్పడం జరుగుతుంది సమంత. అయితే చాలా పోరాటాలు, ఎందుకంటే గతంలో ఈమెకి ఎందుకంటే నిజ జీవితంలో పెళ్లి గురించి కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ, ఆ మ్యారేజ్ విడాకులైనప్పటి నుంచి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడినప్పటికీ ఇప్పటి నుంచి పోరాటాలు చేయాల్సి ఉందని చెప్పి కూడా జరిగింది. ఇక జీవితంలో సక్సెస్ వచ్చిన, ఓటమి వచ్చిన రెండు పోరాటమే నేర్పాయి నాకు అని చెప్పి సమంత తెలియజేయడం జరుగుతుంది. అయితే పర్సనల్ గా అయినా, ప్రొఫెషనల్ అయినా సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంటా. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టింది, ఎందుకు పెట్టింది అంటే ఎవరిని అంటే టార్గెటా లేదంటే రివెంజా, ఒకరిని చూసి మనం, ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ఎందుకంటే ఒక రివెంజ్ టైప్ లోనే వస్తాయని చెప్పి కూడా జరుగుతుంటది. ఎందుకంటే మనసులోని భావాలను అభిమానులతో పంచుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి భావాలను. ఎందుకంటే పోరాట తత్వమే జీవితంలో తాను నేర్చుకున్న గొప్ప విద్య అని కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే కథ ఇప్పుడే మొదలైంది. ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ లో కథ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉందని కూడా హీరోయిన్ సమంత ఒక సంచలన కామెంట్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనది సినీ ప్రయాణం 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎందుకంటే ఈ ప్రయాణంలో ప్రతి అడుగు తనకు ఒక పోరాటాన్ని నేర్పిందని చెప్పింది. జీవితంలో విజయాలు వచ్చినా, పరాజయాలు వచ్చినా రెండూ తనకి పోరాట తత్వమే నేర్పించాయని తెలిపింది. ఎందుకంటే మొట్టమొదటి సినిమా కూడా నాగచైతన్యతో అనే సినిమా తీసింది. తను మ్యారేజ్ కూడా చేసుకుంది. ఆ మ్యారేజ్ కూడా రీసెంట్ 2 years బ్యాక్ కూడా విడాకులు జరిగాయి. గతంలో విడాకులు జరిగినాక నాగచైతన్యకి పెళ్లి అయింది, కానీ ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాకపోతే కొంత రూమర్స్ ఏంటంటే సోషల్ మీడియాలో కొంత లివింగ్ రిలేషన్ లో ఉందని కూడా చెప్తున్నారు. కాకపోతే అది ఎంతవరకు నిజాలని కూడా తెలియదు. వాళ్ళ నుంచి అయితే ఎటువంటి స్పందించడం కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఒకసారి విజయం రాగానే విశ్రాంతి తీసుకునే అలవాటు నాకు లేదని చెప్పి నిరంతరం విజయం కోసం పోరాడుతూనే ఉంటా అని కూడా సమంత చెప్పడం జరిగింది. అయితే పరాజయాన్ని ఎదురైతే దాన్ని తప్పిదంగా ఒక మచ్చగా పరిగణించి జీవితంలో ముందుకు సాగుతానని, ఈ ప్రయాణంలో విజయం పరాజయం రెండు తనకి నేర్పిన పోరాట ధోరణి అని విజయాలను తెచ్చిపెడుతుంది అని ఆమె ఒక మనసులోని విషయాలను పంచుకుంది. ఇటీవల రియాలిటీ షోస్ లో చేసింది. గతంలో చేసినప్పుడు కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుని ఆ టైప్ లో కూడా ఆమె
కొంచెం బాధపడడము, కొంచెం హెల్ప్ చేయడము. ఈమె కూడా ఒక స్కూల్ కూడా రన్ చేస్తుంది. మన చిరంజీవి గారి డాక్టర్ తో పార్ట్నర్గా ఒక చారిటీలు కూడా చాలా వరకు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 15 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పుడు నేను నేర్చుకుంది చాలా, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను పోరాడతాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈమె ఎలాంటి పోరాటం అంటే సినిమాల పరంగానా, లేదంటే జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకొని స్థిరపడుతుందనా, లేదంటే ఒక బిజినెస్ లో ఏంటంటే చేస్తుందనా చెప్పి కూడా అయితే ఇంకా తెలియాల్సిందని చెప్పుకోవచ్చు. అయితే 15 సంవత్సరాల సినీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి అయితే విజయాలను పరాజయాలను తన సక్సెస్ స్టోరీలో అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. ఈమె మరొక పెళ్లి చేసుకుంటుందా, లేదంటే ఒక సినిమాలో అయితే యాక్టింగ్ పరంగా అయితే ఆమె విడాకుల నుంచి సినిమా పరంగా నుంచి ఎప్పుడైతే బ్రేక్ ఇవ్వలేదో, ఒక ఆరోగ్యపరంగా ఉన్నప్పుడే కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఖచ్చితంగా సినిమాలు చేస్తుంది, హిందీలో కూడా, ఎందుకంటే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది, అది కూడా బాగా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి సినిమాలు, తెలుగులోనైతే ఎటువంటి సినిమానైతే ఇంతవరకు ఓకే చేయలేదు, కానీ కొన్ని చర్చా దశలో అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈమె పెళ్లి విషయమా అంటే ఏం జరుగుతుంది అనేది కూడా కొంతమంది అభిమానులను అయితే ఉత్కంఠకైతే చూస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. రైట్, చూస్తూ ఉన్నాం కదా, సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంటానని చెప్తుంది సమంత. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. టాలీవుడ్లో అసలు ప్రాజెక్ట్స్ చేసిన సందర్భాలు లేవు 4 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నప్పటికీ కూడా. సో మొన్ననే హాలీవుడ్లో సిటాడెల్ హనీ బనీ అని ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ చేసింది. దాని తర్వాత ఎన్నో పోరాటాలు చేశాను, సక్సెస్ అప్పుడే ఇంకా అవ్వలేదు, కథ ఇప్పుడే మొదలైంది అన్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాగా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. సో యూత్ అందరికీ ఇష్టమైనటువంటి సమంత చేసినటువంటి కామెంట్స్, ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, పర్సనల్ లైఫ్లో తను ఎలా ముందడుగేయబోతోంది, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉండబోతోంది అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సమంత ఏం చేయబోతోంది అనే దాని మీద ఇవాళ 15 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇండస్ట్రీ 15 ఇయర్స్ అని దానికి సంబంధించినటువంటి ఆమె మాట్లాడుతూ ఇవాళ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఇటు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సమంత ఏం చేయబోతుంది అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. సో హీరోయిన్ సమంత మరి అప్పుడే అవ్వలేదు కదా, ఇప్పుడే మొదలైంది అని చేసినటువంటి కామెంట్స్ అందరి గుండెల్లో ఆసక్తి రేపుతోంది. ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది. జీవితంలో సక్సెస్ వచ్చినా ఓటమి వచ్చినా రెండు పోరాటమే నేర్పాయి నాకు, అంటే దీంతో ఇంకా పోరాటం ఆగలేదు, మరికొత్త పోరాటాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను అని చెప్పడం పట్ల అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.